ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో సేల్ స్టార్ట్ అయిపోయినాయి. నేను టెలిగ్రామ్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, చాలామంది చూశారు. ఇప్పుడే ఫాలో అవుతూ ఉన్నాండి. ఎవ్రీ మొబైల్స్ మీద మనకి ఆఫర్ వస్తూనే ఉంది. నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ పార్ట్ బార్ కోడ్ వచ్చే ఉంటుంది, దీన్ని స్కాన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. చాలా వరకు నిన్న చేసిన వీడియోలో కవర్ చేసేసాను. ఇప్పుడు మనకి కొన్ని మొబైల్స్ మీద మనకి ఆఫర్స్ రివీల్ చేశారన్నమాట. అవైతే మాత్రం చాలా అగ్రెసివ్గా అనిపించింది నాకైతే. మీ దగ్గర పర్ఫెక్ట్ బడ్జెట్ ఉంది అనుకుంటే మాత్రం ఈ ఆఫర్స్లో ఈ మొబైల్స్ బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. అవేంటే క్లారిటీగా ఫస్ట్ మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది 7,000 రూపీస్ నుంచి 1 lakh ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ అమౌంట్ ఉందనుకుంటే నేను చెప్పే మొబైల్స్ చాలా మంచి మొబైల్స్. అండ్ ఈ మొబైల్స్ అన్నీ కూడా మీకు వ్యూ కార్డ్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వ్యూ కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తున్నాను, వాటిని పర్చేస్ చేయొచ్చు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ. టాపిక్కి వెళ్ళిపోతే ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఒక 7,000 రూపీస్ ఉంది అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైల్ పోకో C75. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. బట్ దీంట్లో మైనస్ ఏమైనా ఉంది అనుకుంటే జియో సిమ్ మాత్రం మనకి 5G ఉంటుంది. ఇంక ఇది 4S Gen 2 ప్రాసెస్తో వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారంటే మాత్రం చాలా మంచి ప్రాసెస్ వచ్చేసరికి గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. HD++తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఆ బడ్జెట్లో మీకు చాలా మంది గ్రాండ్ పాక్ కానీ ఒక పెద్దవాళ్ళకు ఒక మంచి మొబైల్ అడుగుతారు బ్రాండ్ నుంచి. అక్కడ మనకు కనిపించే మొబైల్ Samsung Galaxy F06. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. ఇందులో మేజర్గా మాట్లాడితే కనుక 4 years వరకు అప్డేట్స్ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం మనకి పెద్దవాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇవి తప్ప ఎక్కువ యూజ్ చేయరు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది కవర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీస్ ఉందనుకుంటే పోకో M6 ఇది డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. పోకో C75కి పోకో M6 డిస్ప్లే చేంజ్ ఉంటుంది అనమాట. ఇది మనకి Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 4S Gen 2 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ, 5000 mAh బ్యాటరీ, 33 watts ప్రొవైడ్ చేస్తారు. ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్స్ టచ్ చేసుకుంటూ వెళ్ళే మొబైల్ ఇది కూడా. ఇంకా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి Moto G45 కనిపిస్తుంది, Moto G35 కనిపిస్తుంది. ఈ రెండు మొబైల్స్ మీద మనకి ఎటువంటి ఆఫర్ లేదు. యాజ్ యూజువల్ మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. కొంచెం మనకి ప్రైస్ డ్రాప్ చేసి Moto G35 మనకి 9,000 తీసుకొస్తే మాత్రం చాలా మంచి మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇది మనకి యూని SoC ప్రాసెసర్తో వస్తుంది. Full HD+ IPS ప్యానల్తో వస్తుంది. అన్ని బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి 9,000 వస్తే కనుక Moto G35 మొబైల్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మీరు కొంచెం అమౌంట్ పెంచుకుంటారనుకుంటే మాత్రం Vivo T4X కానీ iQOO Z10X కానీ ఈ రెండు మొబైల్స్ మీకు 12,000కి 11,000కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఫెస్టివల్ అవుతూ ఉంటున్నాయి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ రెండు మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఇది రీసెంట్గా లాంచ్ చేస్తారు. ఇప్పటికీ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెండు మొబైల్స్ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ కిల్లర్ మొబైల్ అవుతాయి. ఇక నెక్స్ట్ మీరు ఇంకా అప్రాక్స్గా మీ దగ్గర 15,000 బిలోలో కొంత అమౌంట్ ఉందనుకుంటే నాకు 3 మొబైల్స్ కనిపించినాయి, ప్రైస్ రివీల్ చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో X7. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 18-19K ఉంటే ప్రస్తుతానికి ఈ మొబైల్ మనకి ఆఫర్లో 15K వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఇది చాలా మంచి మొబైల్. 1.5K రిజల్ట్స్తో వస్తుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి నాకు తెలిసి దగ్గరలో కూడా రాదు ఏ డిస్ప్లే క్వాలిటీ. దీని ముందు 15,000 బిలోలో ఉన్న మొబైల్స్లో పోల్చుకుంటే చాలా బాగుంటుంది డిస్ప్లే క్వాలిటీ. కెమెరాస్ మనకు 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్లు బాగానే ఉంటాయి కానీ ఆప్టిమైజ్ అనేది కొంచెం యావరేజ్గా ఉంటుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ కానీ MediaTek ప్రాసెస్ 7300 కానీ ఇవన్నీ మనకి పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇవన్నీ కూడా స్పెక్స్ చాలా బాగుంటాయి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి అదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి Samsung నుంచి Samsung Galaxy M35 అడుగుతారన్నమాట, లేదా M16. ఈ రెండు మొబైల్స్ ఏం తీసుకోవచ్చు అనుకుంటే నా ప్రియారిటీ అయితే మాత్రం M35 తీసుకోమని చెప్తాను. ఎందుకంటే M16లో మనకి ప్రాసెసర్ కొంచెం డౌన్ గ్రేడ్లో ఉంటుంది. ఎప్పుడో మనకి 2 years బ్యాక్ లాంచ్ చేసిన ప్రాసెసర్ అనమాట. ఇప్పుడు లాంచ్ చేసారు వచ్చేసరికి దాన్ని స్కిప్ చేసి మీరు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మాత్రం మీరు Samsung Galaxy M35 తీసుకోండి. అది కాకుండా మనకి 10,000లో Samsung Galaxy M16 వస్తే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. 14,000లో Samsung Galaxy M35 వస్తే కనుక అది కూడా తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ కూడా Samsungకి ఒక మంచి మొబైల్స్ అవుతాయి. ఇక నెక్స్ట్ మాట్లాడితే రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ Infinix Note 50 X కానీ S కానీ. 10,000కి X తీసుకోండి, 15,000కి S తీసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ కూడా ఫుల్ అప్గ్రేడ్ చేసి వచ్చారన్నమాట. మంచి మొబైల్స్ మీకు అసలు కర్వ్ డిస్ప్లే ఇవన్నీ మనకి 15,000లో ఇన్ఫినిక్స్ తీసుకొచ్చిందంటే మాత్రం మంచి ప్రయోగం చేసినట్టే. చాలా బాగుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మంచి మార్కెట్ ఉంది. ఇది వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే 15 బిలోలో మనకి 2 మొబైల్స్ ఉంటాయి. ఒకటేమో Realme P3 ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి Realme Nano 70 టర్బో అమెజాన్లో ఉంటుంది. రెండు మొబైల్స్ కూడా సేమ్ స్పెక్స్ ఉంటాయి, సేమ్ కవర్ చేస్తాయి అన్నమాట. గేమింగ్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ బ్యాకప్ కానీ ఇవన్నీ సేమ్ ఈక్వల్గా ఉంటాయి. ఇంకెక్కడ తక్కువ అంచనా ఏకలేదు. కానీ రెండు మొబైల్స్లో మీ కార్డ్ ఆఫర్ ఉందనుకుంటే ఏదైనా తీసుకోవచ్చు.
బట్ రియల్మీ నార్జో 70 టర్బోలో మనకి కూపన్ ఉంటుంది, కార్డు ఉంటుంది, ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రీసెంట్గా లాంచ్ చేసిన మొబైల్ ఇంకా సేల్లోకి రాలేదు మనకి, CMA Phone 2 Pro. ఇది May 5th వస్తుందన్నమాట. 15,000కి అరౌండ్గా రావచ్చు కార్డ్ ఆఫర్తో. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఇది చాలా బాగుంటుంది. ఇది CMA Phone 1 సక్సెస్ అని చెప్పవచ్చు. CMA Phone 2 Pro కెమెరా క్వాలిటీ అప్గ్రేడ్ చేశారు, బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది, పర్వాలేదు, బ్యాటరీ బ్యాకప్ అంటే ఈజీగా వస్తుంది, ఇది కూడా కవర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మీకు 15,000 నుంచి 20,000లో 2 మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఒకటేమో Realme P3 Pro, సెకండ్ వన్ iQ Z10. ఇదే మనకి Vivo T4గా మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. ఈ 2 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఎక్కడ మీకు తక్కువ అంచనా ఎక్కర్లేదు, చాలా బాగుంటుంది. బట్ డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం మీకు రియల్మీలో కొంచెం బెటర్గా ఉంటుంది. 1.5K రెజల్యూషన్తో వస్తుంది డిస్ప్లే క్వాలిటీ. మిగతా అన్ని విషయాల్లో కూడా మనకి Vivo T4 కానీ iQ Z10 కానీ కవర్ చేస్తుంది. ఒక డిస్ప్లే క్వాలిటీ మాత్రం తగ్గుతుంది, కానీ అలాగని చెప్పి మనకి iQ Z10లో కూడా డిస్ప్లే కూడా తక్కువ అంచనా ఎక్కర్లేదు, చాలా బాగుంటుంది. కొన్ని మోడ్స్ ఉంటే ఆన్ చేసుకుంటే కనుక బాగానే ఉంటుంది. బట్ సింగిల్ స్పీకర్ మాత్రమే మనకి iQ Z10లో యూజ్ చేస్తున్నారు. కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఏమనుకోకండి, చాలా మొబైల్స్ ఉన్నాయి మీకు కవర్ చేయాలి, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. ఈ 3 మొబైల్స్ కూడా 15 నుంచి 20,000 కొంచెం బెస్ట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే 20 నుంచి 25,000లో మనకి అక్కడ నెంబర్ ఆఫ్ మొబైల్స్ కనిపిస్తున్నా సరే కొంచెం బెస్ట్గా అనిపించే మొబైల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి OnePlus Nord 4. ఇది అన్ని డిపార్ట్మెంట్లో చాలా చాలా బాగుంటుందన్నమాట, తీసుకోవచ్చు. కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, మీకు ఓఎస్ చాలా బాగుంటుంది. సెకండ్ వన్ Nothing Phone 3A, ఇది చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది వచ్చేసరికి. థర్డ్ వన్ Poco F6 అండ్ iQOO Neo 10R. ఈ 2 మొబైల్స్ సేమ్ ఒకలాగా ఉంటాయి, బట్ నన్ను పిక్ తీసుకోమంటే కనుక Poco F6 అన్న మీరు iQOO మొబైల్ తీసుకోమని చెప్తాను. ఇంకా 25 నుంచి 30,000కి వెళ్ళిపోతే అక్కడ మనకి ఒక 2-3 మొబైల్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి Vivo T3 Ultra. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి 30K ఉంటే కనుక 26,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి Nothing Phone 3A Pro. కెమెరా వైజ్ చాలా బాగుంటుంది. అదే కాకుండా మనకి Realme 14 Pro Plus. ఈ 3 మొబైల్స్ కూడా 25,000 నుంచి 30,000లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి. ఇంకా Vivo T3 Ultra కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ కానీ అండ్ ప్రాసెసర్ మనకి 9 సిరీస్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ కానీ అండ్ బ్యాటరీ బ్యాకప్ కానీ చాలా బాగుంటుంది. కర్వ్ డిస్ప్లే. వివోకి మంచి మార్కెట్ ఉంది. 30 బిల్లులో మనకి 30 బిల్లులో ఒక మంచి మొబైల్ చూస్తున్నాను వివో గురించి అనుకుంటే మాత్రం ఇది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ మనకి వివో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బెస్ట్ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇంకా 30 నుంచి 35,000లో నాకు తెలిసి ఒకే ఒక మొబైల్ కనిపిస్తుంది, Samsung Galaxy S24 FE. బేసిక్గా తెలుసుగా ప్రైస్ 60+ ఉంటే కనుక ప్రస్తుతం ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 35,000కే వస్తుంది. కార్డు ఉంటే మనకి ఇంకా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఇది మాత్రం బెస్ట్ 5G మొబైల్స్ అవుతుంది. అండ్ గేమింగ్ ఎక్కువ ఆడతాను అనుకుంటే కనుక స్కిప్ చేసేం కానీ గేమింగ్ ఆడను ఒక నార్మల్ యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ 35,000లో ఈ సామ్సంగ్ మొబైల్ వేరే లెవెల్. అదే 35,000లో మనకి Vivo V50 కూడా కనిపిస్తుంది. డిజైన్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ప్రాసెసర్ మాత్రం బిలో యావరేజ్గా ఉంటుంది. ఇంకా అన్ని బాగుంటాయి అన్నమాట. ఇది వచ్చేసరికి ఆ ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంది కొన్నారు. ఇది వచ్చేసరికి ఈ 2 మొబైల్స్ కూడా 30 నుంచి 35,000లో కొంచెం మంచి మొబైల్స్ అవుతాయి. ఇంకా 35,000 నుంచి 40,000లో మనకి ఎక్కువ కనిపించేది మనకి iQOO 12, OnePlus 13R. OnePlus 13Rకి ప్లస్ పాయింట్ ఏమైనా అనుకుంటే బడ్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఒక 4,000 రూపీస్ మనకి. Xiaomi 14CV అనేది మనకి కొంచెం అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయి అని చెప్పి, ఒక 18 ఇష్యూ సమస్య ఉన్నాయని చెప్పి చాలా ఫీడ్బ్యాక్ వస్తూనే ఉన్నాయి. స్కిప్ చేస్తే ఆ మొబైల్ స్కిప్ చేసేయండి. ఒకవేళ కొనాలి అనుకుంటే కనుక నన్ను అడిగితే మాత్రం iQOO 12 ది బెస్ట్ చాయిస్. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది iQOO 12. ఏంట్రా మైనస్ అంటే ఐపీ రేటింగ్ మాత్రమే ఉండదు, కానీ మిగతా అన్ని విషయాల్లో iQOO 12 అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. iQOO 13R కన్నా ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది iQOO 12. ఇంకా ఆ పైన దాటగానే ప్రైస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ OnePlus 12 అనమాట. OnePlus 13 తీసుకోవచ్చా, OnePlus 12 తీసుకోవచ్చా అనుకుంటే కెమెరా వైజ్ మాత్రం మనకి OnePlus 12 ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కర్వ్ డిస్ప్లే ఉంటుంది అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది వేరే లెవెల్లో ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అది వచ్చేసరికి 50,000కి వస్తుందంటే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. OnePlus 12 అనమాట మంచి మొబైల్ అవుతుంది. OnePlus 13 కూడా చాలా మంచి మొబైల్, కానీ ప్రైస్ ఇంకా డ్రాప్ అవ్వలేదు. OnePlus 12 అయితే మాత్రం ప్రైస్ డ్రాప్ చేశారు, మంచి మొబైల్ అవుతుంది. లేదు నాకు లేటెస్ట్ మొబైలే కావాలనుకుంటే కనుక OnePlus 13 తీసుకోవచ్చు. లేదు నాకు ఏదైనా పర్వాలేదు అనుకుంటే OnePlus 12 తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకా తెలుసుగా మీకు iPhone 16. ఇంకా 60,000కి iPhone 16 కొట్టిందే లేదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. iPhone 16 ఒక 7 years వరకు వాడచ్చు అనమాట. మొబైల్ వచ్చేసరికి చాలా ఇంప్లిమెంట్ చేసుకుని వచ్చారు. అందులో వచ్చేసరికి లేటెస్ట్ వచ్చిన OS అప్డేట్స్ అన్ని కూడా మనలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఒక 55,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో iPhone 16 ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే Samsung Galaxy S24 Ultra 85,000కి వస్తుంది. ఇది కూడా మంచి మొబైల్, చాలా మంది వెయిట్ చేస్తారు ఈ మొబైల్ గురించి. మంచి ఆఫర్ వచ్చింది, తీసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. నెక్స్ట్ మనకి Vivo X200 Pro అనమాట. ఇది కూడా ఒక మంచి మొబైల్, కెమెరా కోసమే కావాలనుకుంటే కనుక ఇది కూడా తీసుకోవచ్చు. ఇంక ఇవన్నీ పక్కన పెడితే కనుక కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే పిక్సెల్ మొబైల్ తీసుకోవచ్చా, 9A కానీ 8A కానీ.
నాకు తెలిసి ఈ 2 మొబైల్స్ వెయిట్ చేయండి. 9A మొబైల్ మీకు ఇప్పుడు డ్రాప్ అవ్వలేదు, మొన్న లాంచ్ చేశారు కదా, ఒక ఫ్యూ డేస్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫర్లో మనకి ప్రైస్ డ్రాప్ అవుతుంది. ప్రస్తుతం 50,000 ఉందన్నమాట, అంత వద్దు. 30కి వస్తే కనుక OnePlus 9A తీసుకోవచ్చు. ఇది కొంతమంది అడుగుతూనే ఉన్నారు. Samsung Galaxy S23 తీసుకోవాలా, S24 తీసుకోవాలా, మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ 2 మొబైల్స్ ఆపేయండి, ప్రస్తుతం తీసుకోవద్దు. ఎందుకంటే ఒక 1 మంత్లో మనకి OnePlus నుంచి 13S మొబైల్ లాంచ్ అవుతుంది. ఈ అన్నిటికీ చిక్కు పెడుతుంది అనమాట. వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్ చాలా చాలా బాగుంది అదనమాట. సో అది బాగుంది, అది వెయిట్ చేయండి. దానికోసం నాకు తెలిసి అదే బెటర్ ఆప్షన్ అవుతుంది. S25 కన్నా S24 కన్నా మినీ ఫ్లాగ్షిప్ మొబైల్స్లో OnePlus 13S అనే మొబైల్ చాలా బాగుంటుంది. ఇవి నాకు తెలిసి ప్రైస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. చూడండి, మనకి ఇప్పుడే ఆఫర్లు వస్తున్నాయి, మళ్ళీ రావు. మనకి నైట్ అయితే మాత్రం చాలా మొబైల్స్ మీద ఆఫర్స్ వచ్చినాయి. వెంటనే పోస్ట్ చేశాను, చూశారు, ఓకే, వెల్ డన్. అండ్ ఇంకా మీకు ఆఫర్స్ లేవు, ఇంకా ఆఫర్స్ తెలియట్లేదు అనుకుంటే మాత్రం కింద చూడండి, టెలిగ్రామ్ కింద ప్రొవైడ్ చేస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు డీల్స్ వస్తూనే ఉంటాయి. ఆఫర్స్ ఉన్నప్పుడే కాదు, మనకి ఆఫర్స్ లేనప్పుడు కూడా మనకి లూట్ డీల్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్. ప్లీజ్ లైక్ చేసేయండి అబ్బా, ఇక్కడ చూసారంటే ఎంతకంత మీకు ఇన్ఫర్మేషన్ దొరికే ఉంటుంది కదా. కింద సబ్స్క్రైబ్ చేయండి.